मी सौ मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। ओबीसी मोर्चा प्रदेश सचिवांची प्रजासेवा भवनाला भेट। कंदी श्रीनिवास रेड्डी यांना स्नेहपूर्वक आमंत्रित केले होते आणि शाल देऊन त्यांचा सन्मान केला। आदिलाबादमध्ये घर घर चलो गाव गाव चलोचा कार्यक्रम, घरोघरी जाऊन केंद्र सरकारच्या आयोजनाची जनजागृती। बार असोसिएशनच्या नवीन कार्यकारिणी सदस्यांचा खासदारांच्या हस्ते सत्कार। स्वयं बापूराव म्हणाले की जेव्हा चांगले वकील असतात तेव्हाच न्याय मिळतो। आजच्या सविस्तर बातम्या। भाजप ओबीसी मोर्चा तेलंगणा प्रदेश सचिव झोन प्रभारी संजय घनाटे यांनी आदिलाबाद जिल्ह्याचा दौरा केला। भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना भाजपच्या गावोगावी ओबीसी घरोघरी कार्यक्रमाचा भाग म्हणून आपल्या कॅम्प ऑफिसमध्ये आमंत्रित केले। संजय घनाटे यांचे शाल श्रीफळ देऊन स्वागत करण्यात आले। केएसआर फाउंडेशनच्या वतीने करण्यात येत असलेल्या समाजसेवेच्या उपक्रमांची माहिती त्यांना देण्यात आली। या कार्यक्रमात भाजप नेते गिम्मा संतोषराव, ओबीसी मोर्चाचे जिल्हाध्यक्ष गोरला राजू यादव आदी सहभागी झाले होते। घर घर चलो गाव गाव चलो अभियान हा कार्यक्रम हजारो लोकांपर्यंत पोहोचवण्यासाठी आदिलाबाद शहरात घेण्यात आला। ओबीसी मोर्चाचे राष्ट्रीय अध्यक्ष लक्ष्मण यांच्या आदेशाने आदिलाबाद जिल्ह्यात आयोजित या कार्यक्रमाला ओबीसी कार्याचे राज्य प्रभारी संजय घनाटे हे प्रमुख पाहुणे म्हणून उपस्थित होते। नगराच्या जुन्या कुंभारवाड्यात त्यांनी घरोघरी जाऊन प्रचार केला। केंद्र सरकारने राबवलेल्या योजना लोकांना समजावून सांगितल्या। संजय घनाटे म्हणाले की जीवन जगण्यासाठी संघर्ष करणाऱ्या तेलंगणातील परिस्थिती अधिक बिकट झाली आहे। అది ముందు చేయించుకోండి, ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యము। ఆయన 4 సంవత్సరాలు ఇస్తాడు। 824 రోగాలకు సంబంధించింది ఏ రోగం వచ్చినా వచ్చిందమ్మా కార్డు అంటే ఆరోగ్యశ్రీ అన్నట్టు। అది వచ్చే 14వ తారీఖు వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిలుపు ఇవ్వడం జరిగింది। పల్లె పల్లెకి ఓబీసీ ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం। ఆ భాగంగానే తెలంగాణ మొత్తంలో విజయవంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది। ఈరోజు మేము ఆదిలాబాద్లో రావడం జరిగింది। ఆదిలాబాద్లో కూడా విశేష స్పందన, జనాల్లో మేము పోతున్నాం, ఇంటింటికి వెళ్తున్నాము। ఇంట్లో ప్రతి ఇంట్లో గోసనే ఉంది। తెలంగాణ తెచ్చుకున్నది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బతుకులు బాగుపడతాయనే తెచ్చుకున్నాము। మా బతుకులైతే ఏం బాగుపడలేదు। బాగుపడ్డదంటే ఒక కుటుంబానికే, ఆ కుటుంబము అది ఆ కొడుకు, బిడ్డే, అల్లుడు, ఇంకో అల్లుడు, వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की देशाला दिशा दाखवणारे डॉक्टर BR आंबेडकर हे सर्व स्तरातील लोकांच्या हृदयात कायम राहतील। उत्सव समितीच्या सदस्यांनी कंदी श्रीनिवास रेड्डी यांना शिष्टाचार म्हणून समितीचे अध्यक्ष दुर्गम शेखर यांच्या नेतृत्वाखाली आंबेडकर जयंती उत्सवाला येण्याचे निमंत्रण दिले। नंतर आंबेडकर पुतळ्याचे अनावरण आणि जयंती सोहळ्याशी संबंधित भिंतीपत्रकाचे प्रकाशन त्यांच्या हस्ते करण्यात आले।
ఈరోజు ఈ కార్యక్రమం ఒకటే సమాజం వాళ్ళు ఒకటే కులం వాళ్ళు జయంతులు వర్ధంతులు చేసుకుని ఆ సంప్రదాయానికి బ్రేక్ చేసి అందరూ మీ వాయిస్ ఒక పార్టీలకి అతీతంగా ఒక అంబేద్కర్ మా దేవుడు ఆ దేవుని గురించి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరు రావాలి. మీరు తప్పకుండా సార్ మా ఉత్సవ కమిటీని ఉద్దేశించి సార్ ధన్యవాదాలు. మీరు తప్పకుండా రేపు వస్తారని మీరు ఫోన్ చేసినప్పుడు వస్తే మా అనుచరులు అందరూ వస్తారు. చాలా సంతోషం. ఇది రండి రండి వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం రండి. పూజ్యులు మనందరికీ గొప్ప స్ఫూర్తి ప్రదాత, సంఘ సంస్కర్త, భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఉత్సవ కమిటీ రేపు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. అంబేద్కర్ గారి జయంతిని రేపు సాయంత్రం 5 గంటలకి ఆదిలాబాద్లో వారి బస్టాండ్ నుంచి మొదలయ్యేటువంటి ర్యాలీకి ఆదిలాబాద్ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు వేలాదిగా తరలివచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీర్వాదం పొందండి. వేలాదిగా తరలివచ్చి మనల్ని మనం మార్చుకోవడానికి అంబేద్కర్ గారు చూపినటువంటి దారిని అనుసరించడానికి సంఘీభావం తెలియజేయండి. మీ అందరినీ నా కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు, మా పార్టీ కింది స్థాయి నుంచి పైన ఉన్నటువంటి అందరి కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి, నా అభిమానులకి, అందరికీ ఆత్మీయులకి అందరికీ నేను పిలుపునిస్తున్నా. రేపు తప్పకుండా సాయంత్రం 5 గంటలకు జరిగేటువంటి ర్యాలీలో పాల్గొని ర్యాలీని ఘన విజయం చేయగలరని నేను అందరినీ కోరుతున్నాను. రేపు అంబేద్కర్ చౌక్ లో నూతనంగా నిర్మించబడినటువంటి కొత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రేపు సాయంత్రం 7 गंटలకి ఉంటుంది. खासदार स्वयं बापूराव म्हणाले की समाजात न्याय व्यवस्था अत्यंत महत्त्वाची आहे आणि जोपर्यंत मानवतावादी दृष्टिकोन ठेवून काम करणारे वकील आहेत तोपर्यंत न्याय मिळेल. आदिलाबाद बार असोसिएशनच्या अध्यक्षपदी फेरनिवड झालेल्या एनराला नागेश आणि नूतन कार्यकारिणी सदस्यांच्या भाजपच्या वतीने सत्कार करण्यात आला. आदिलाबाद जिल्हा केंद्रात झालेल्या या कार्यक्रमासाठी खासदार स्वयं बापूराव हे प्रमुख पाहुणे होते आणि त्यांचा शाल देऊन गौरव करण्यात आला. पीडितांच्या पाठीशी उभे राहून त्यांना योग्य न्याय मिळेपर्यंत लढा देणाऱ्या वकिलांची या समाजाला नितांत गरज आहे असे त्यांनी प्रतिपादन केले. న్యాయ వ్యవస్థ అనేది చాలా కీలకమైన వ్యవస్థ. న్యాయ వ్యవస్థ దగ్గర పోవాలంటే సామాన్యులు చాలా ఆలోచించి పోవడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ తెలియకపోవడం వల్ల కూడా చాలామంది ఇవాళ ఖైదీలుగా జైళ్ళలో బయటికి రాకుండా వాళ్ళకు బయట వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు బయటికి రాని వాళ్ళు చాలామంది ఉంటారు. వ్యవస్థ అనేది ఇవరికి చాలా అన్ని విషయాలలో కూడా మరి చేసుకునే వ్యవస్థ కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజలకు చైతన్యం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ ధరణి వ్యవస్థ చూస్తేనే అనేక రకాలుగా ధరణిలో అనేక లోతుపాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా అందరికంటే ముందుగా తెలుసుకునేది లాయర్లే కాబట్టి అలాంటి విషయాల్ని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తూ చెప్తూ ఉండాలని కూడా లాయర్లకు నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అన్ని సంఘాలు బార్ అసోసియేషన్లో ఓడిపోతే పక్కా బీజేపీ కోడు టీఆర్ఎస్ మీద ఓడిపోయినట్టు అదేవిధంగా నా మీద ప్రత్యర్థి నిలబడిన ఆయన ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన మైనార్టీ సంఘానికి అధ్యక్షుడు. ఒకవేళ అధికార పార్టీలో ఆయనను గెలిపిస్తే మైనార్టీలంతా ఆయన కోటేస్తారు అని ఈ రకమైనటువంటి లాజిక్ తోటి అన్ని రకాలుగా కట్టుదిట్టంగా స్థానిక శాసనసభ్యుడు మరి క్యాంప్ వేసి మందు పెట్టి తాపుకుంటా ఒట్లేపించినా కూడా నాకు ఒక విశ్వాసం.
भाजपचे राज्य नेते कंदिश निवास रेड्डी, प्रजासेवा भवन यांचे कॅम्प ऑफिस चाहते, पाहुणे आणि कार्यकर्त्याच्या आगमनाने गजबजलेले असते। आदिलाबाद शहरातील खानापूर कॉलनी येथील आंबेडकर युवक संघटनेच्या सदस्यांनी कंदिश निवास रेड्डी यांची शिष्टाचार म्हणून भेट घेतली। त्यांनी त्यांना मनापासून आमंत्रित केले आणि आत्मीयाची भेट घेतली व त्यांनी आंबेडकरांची जयंती साजरी करण्यासाठी आर्थिक मदत केली। या कार्यक्रमात गिम्मा संतोष यांच्यासह अनेक नेते, कार्यकर्ते आणि वसाहतीतील रहिवासी सहभागी झाले होते। संकल्पम गुंडेल्लो निंपुकोनी। गरिबांची भूक भागवण्याच्या उच्च महत्त्वाकांक्षाने भाजपचे राज्य नेते कंदिश निवास रेड्डी यांनी सुरू केलेला नित्य अन्नदान कार्यक्रम अथकपणे सुरू आहे। रोज शेकडो लोक आपली भूक भागवण्यासाठी आदिलाबाद येथील प्रजासेवा भवनात येतात। जिल्ह्याच्या कानाकोपऱ्यातून आपल्या वैयक्तिक कामानिमित्त आदिलाबादला आलेले उमेदवार, नोकरीच्या तयारीत असलेले उमेदवार, वाहन चालक, मजूर कॅम्प ऑफिसमध्ये येऊन जेवण करतात आणि कंदिश निवास रेड्डी यांना आशीर्वाद देतात आणि स्तुती करतात। कंदिश निवास रेड्डी कॅम्प ऑफिस, प्रजासेवा भवन, बेला मंडळ सांगडी गावातील आंबेडकर युवा संघाचे सदस्य आले आणि त्यांनी कंदिश निवास रेड्डी यांची सौजन्याने भेट घेतली। गावात आयोजित आंबेडकर जयंती सोहळ्याला उपस्थित राहण्यासाठी त्यांनी त्यांना आमंत्रित केले। त्यावेळी केएसआर यांनी वैयक्तिकरित्या महोत्सवाच्या आयोजनासाठी आर्थिक मदत केली। या कार्यक्रमात भाजप नेते गिम्मा संतोषराव, कार्यकर्ते देवीदास आदी सहभागी झाले होते। ప్రజాసేవకంకితమై అడుగేసి సీనన్న మన ముందుకు వచ్చాడు, మనతోనే ఉంటాడు। ప్రజాసేవకంకితమై అడుగేసి సీనన్న మన ముందుకు వచ్చాడు, మనతోనే ఉంటాడు। ప్రజలతోటి మమేకమై కందిసీను అన్న, మీ అందరి భద్రతే నా బాధ్యత అన్నాడు। ముందుండి నడిపించే మీరే। बेला मंडळ काँग्रेस पक्ष INTUC यांचे अध्यक्ष MD अखिल यांनी नियुक्त केल्याप्रमाणे जिल्हाध्यक्ष मुनगेला नरसिंग म्हणाले। काँग्रेस पक्षाचे नेते अखिल यांचा सत्कार करून अभिनंदन करण्यात आले। काँग्रेस पक्षासाठी विशेष सेवा देणाऱ्या अखिलचा आज सन्मान करण्यात आला। ते म्हणाले की आजही जवळपास 3 कोटी सदस्य या संघटनेचे सदस्य आहे। कामगारांच्या हक्कासाठी आमची संघटना सदैव पाठीशी राहणार असल्याचे त्यांनी सांगितले। ఏదైతే ఈ రంజాన్ మాసంలో శుభ సందర్భంలో మొట్టమొదట సోదరునికి కాంగ్రెస్ పార్టీలో విశేష సేవలు అందిస్తూ ఎన్నో రోజుల నుంచి పనిచేస్తున్న ఎండి అఖిల్ గారికి,
బేలా మండల బాధ్యతలు బేలా మండల ఈ ఉన్న ఈజీఆర్ వర్క్ కానీ మరి అసంఘటిత కార్మికులు కానీ మరి స్కీమ్ వర్కర్లు కానీ మరి పేద రైతులు కానీ వీళ్ళందరి పక్షాన మాట్లాడుతందుకు ఐఎన్టీసీ మరి నియమించింది. మరి ఇతనికి ఈ ఆదిలాబాద్ జిల్లా బేలా మండల పరిధిలో ఉన్న नायकांना सहकारिंचाలని మనవి చేస్తూ जैनत मंडळाच्या कोरटा गावात 3 दिवसीय कंटी वेलगू कार्यक्रम बुधवारी संपला। या समारोप कार्यक्रमास सरपंच गोस्कुला प्रेमला यांची उपस्थिती होती। कोरटा ग्रामपंचायतीमध्ये 520 लोकांची नेत्र तपासणी करण्यात आली असे कल्याणी गौड यांनी सांगितले। ते म्हणाले की 150 लोकांना चस्पे वापट करण्यात आले। 52 लोकांना शस्त्रोक्त उपचारासाठी रिम्स रुग्णालयात पाठवण्यात आले। तसेच तपासणी केलेल्या 56 लोकांना 15 दिवसात चष्मे देण्यात येईल असे ते म्हणाले। कामाई ANM सुनंदा कोरटा गावात लोकांना नेत्र तपासणीसाठी संवेदनशील करण्यात आले। కోట గ్రామంలో కంటివేలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఇందులో భాగంగా 18+ సంవత్సరాలకు పైబడిన వాళ్ళకి పరీక్షించడం జరిగింది। దీంతో పాపులేషన్ ఈ గ్రామంలో 600 మంది ఉన్నారు। 600 మందిలో 550 మందిని పరీక్షించడం జరిగింది। దీంట్లో సర్జరీస్కి 52 మందిని రిఫర్ చేయడం జరిగింది। దీంట్లో గ్లాసెస్ కంటి అద్దాలు 150। 4 రోజుల నుంచి కంటి వెలుగు ప్రోగ్రాం జరగనున్నది। ఈ రోజుకు లాస్ట్ ఇందులో 18 నుంచి పైబడిన వాళ్ళు 560 వరకు మంది, అందులో 400 వరకు परीक्षिंचడం జరిగింది। बेला मंडळातील भवानीगुडा गावातील आत्राम शंकर या आदिवासी जमातीचा विजेचा धक्का लागून जागीच मृत्यू झाला। मंगळवारी सायंकाळी अचानक पाऊस सुरू झाल्याने ते गुरे आणण्यासाठी शेतात गेले। मुसळधार पाऊस व विजाचा कडकडाट होत असल्याने त्याने गुरे सोडून शेजारील झोपडीत गेले। अचानक विजांचा कडकडाने झाडाखाली आलेल्या गुरांवर जोरात धडकून 2 गायी व 2 लहान वासरू ठार झाले। यावेळी आदिवासी जमातीचे 4 गुरांच्या मृत्यूबाबत अधिकाऱ्यांनी जाब विचारत काही आर्थिक मदत देण्याचे सांगितले। ఆత్రం శంకర్ అని అతను చేన్లో ఉంటాడు। అతని ఆవులు కూడా చేన్లోనే ఉంటాయి। చేను కూడా భవానీగూడ గ్రామం శివరంలోనే ఉన్నది। కాకపోతే ఏంటంటే నిన్న 6 గంటలకు వర్షం ఎక్కువ ఉరుములు మెరుపులతో రావడంతో అతను ఒక ఆవుల్ని కట్టడానికి తీసుకురాగా చెట్టు కింద ఆవులు నిలబడంగా పిడుగుపడి 4 జతలు కూడా చనిపోవడం జరిగింది। కాకపోతే అతని కూడా ఒక ప్రమాదం తప్పింది దేవుని దయ వలన। మాకు ఎట్లాంటి ఇప్పుడు 4 ఆవులు చనిపోవడం జరిగింది, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేయాలని మేము కూడా కోరుతున్నాము। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। ओबीसी मोर्चा प्रदेश सचिवांची प्रजासेवा भवनाला भेट। कंदी श्रीनिवास रेड्डी यांना स्नेहपूर्वक आमंत्रित केले होते आणि शाल देऊन त्यांचा सन्मान केला। आदिलाबादमध्ये घर घर चलो गाव गाव चलोचा कार्यक्रम, घरोघरी जाऊन केंद्र सरकारच्या आयोजनाची जनजागृती। बार असोसिएशनच्या नवीन कार्यकारिणी सदस्यांचा खासदारांच्या हस्ते सत्कार। सोयम बापूराव म्हणाले की जेव्हा चांगले वकील असतात तेव्हाच न्याय मिळतो। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।